నెక్స్ట్ క్వశ్చన్, షీ డిడ్ నాట్ డాష్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ ఫెయిల్డ్. ఎగ్జామ్కి ఏమో చెయ్యలేదు, ఫెయిల్ అయింది. ఏమో చేయలేదు అంటే ఏం చేయలేదు, చదవకపోయి ఉంటుంది, చదవలేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఇక్కడ షో కోసం మాట్లాడుతున్నారు, అంటే షో అప్ అంటే ఏంటంటే రావడం, అంటే ఆమె ఎగ్జామ్కే వెళ్ళలేదు. ఆబ్వియస్లీ కదా, మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే కదా మనం పాస్ చేయడానికి, వాళ్ళు మంచిగా రాస్తే పాస్ చేస్తారు, లేకపోతే ఫెయిల్ చేస్తారు అనుకోండి. బట్ ఇది రైట్ ఆన్సర్. షీ డిడ్ నాట్ షో అప్, వెళ్ళలేదు అక్కడికి, ఫర్ ద ఎగ్జామ్ అండ్ ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ట్రైడ్ టు డాష్ ఈజ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ లూజింగ్ ద కాంపిటీషన్లో లూజ్ అయిన తర్వాత మన డిసప్పాయింట్మెంట్ని ఏం చేయాలనుకుంటాం చూద్దాం. ఇక్కడ హోల్డ్ ఇన్ అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం. చూడండి, హీ ట్రైడ్ టు హోల్డ్ ఇన్ ఈజ్ డిసప్పాయింట్మెంట్. అతని డిసప్పాయింట్ అయినప్పుడు కొద్దిగా ఎమోషనల్గా అవుతాం కదా, దాన్ని కంట్రోల్ చేసుకోవడం. ఎప్పుడు అంటే ఆఫ్టర్ లూజింగ్ ద కాంపిటీషన్లో ఓడిపోయిన తర్వాత. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద పోలీస్ డాష్ ద ప్రొటెస్టర్స్ అంటిల్ ద థింగ్స్ కామ్ డౌన్. పోలీస్ ఏం చేశారు ప్రొటెస్టర్స్ని, అంటే ప్రొటెస్టర్స్ అంటే తెలుసు కదా, మన ధర్నాలు అది చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏం చేస్తుంటారు మనకు తెలియదు. బట్ ఎప్పటివరకు అంటే టైం, అంటిల్ అనేది టైం కోసం మాట్లాడుతుంది. ఎప్పటివరకు అంటే థింగ్స్ కామ్ డౌన్, థింగ్స్ అన్ని కామ్ డౌన్ అయ్యే వరకు, సెటిల్ అయ్యే వరకు ఏం చేస్తుంటారు ప్రొటెస్టర్స్, వాళ్ళని హోల్డ్ బ్యాక్ చేస్తుంటారు, అంటే వాళ్ళ కస్టడీలోనే పెట్టుకొని ఉంటారు. థింగ్స్ అన్ని బయట నార్మల్ అయిన తర్వాత వీళ్ళని రిలీజ్ చేస్తారనమాట. సో హోల్డ్ బ్యాక్ మీన్స్ పాస్ట్ టెన్స్ కాబట్టి హెల్డ్ బ్యాక్.